తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు ఏపీలో పొత్తు రాజకీయాలకు సంబంధించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అంటే బీజేపీతో కలవడానికి చంద్రబాబు సరదా పడుతున్నాడా, లేకపోతే టీడీపీతో పొత్తుకి మోడీ ముచ్చట పడుతున్నాడా? మీకు ఏమనిపిస్తుంది? ఎలా కనిపిస్తుంది? ఏమో డైరెక్ట్గా కనిపించడం క్లియర్గా తెలుస్తుంది కదా. వీళ్ళు అడుగుతున్నారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తులో ఉన్నారు. అవును, పవన్ కళ్యాణ్ టీడీపీ కలుస్తున్నారు అంటే ఆటోమేటిక్గా బీజేపీ కూడా కలిసినట్టే. అయితే బీజేపీకి కొన్ని రిజర్వేషన్స్ ఉండుంటాయి. అందుకని మోడీ గారికి డెఫినెట్గా చంద్రబాబుతో కలవటం అంత ఇష్టం కాకపోవచ్చు. ఎందుకు అంటే ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు తోటి అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాతవన్నీ గుర్తుంటాయి. అంటే గోద్రా ఇష్యూ ఉందా? గోద్రా ఇష్యూ అప్పుడు. మొన్న రీసెంట్గా లాస్ట్లో వీళ్ళు ఆ గవర్నమెంట్లోంచి బయటకు వచ్చేసినప్పుడు కూడా చాలా తీవ్రమైనటువంటి ఉపన్యాసాలు, ఆరోపణలు చేసినవన్నీ ఇప్పుడు అన్నీ విజువల్సే కదా. ఇంకా గోద్రా టైంకి అయితే విజువల్స్ లేవు. అవన్నీ దృష్టిలో ఉంటాయి. అందులో పర్సనల్గా చేసుకున్న అటాకులు మర్చిపోరు. వాడికి పెద్ద మోడీ గారికి పర్సనల్గా వీళ్ళతో కలవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. అది కాకుండా అసలు 25 సీట్లు ఎవరు నెగ్గినా వాళ్ళకే వస్తాయన్నప్పుడు వాళ్ళు ఎందుకు కలుస్తారు? వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని వీళ్ళు భావిస్తున్నారు. బీజేపీ కలవటం వల్ల డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తున్నారు. వీళ్ళే ముగ్గురు కలిసి వెళ్తే బాగుంటుందని కోరుకుంటున్న వాళ్ళు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఏపీలో బీజేపీ పెద్దగా లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఎలా ఉందో బీజేపీ పరిస్థితి కూడా అలాంటిదే. అంటే ఎటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది బీజేపీ తోటి కలిస్తే? బీజేపీ తోటి కలిస్తే వీళ్ళకి ఒక స్ట్రాంగ్ ఇదేమొస్తుందంటే, వన్ సైడ్ ఎలక్షన్ చేసేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేయలేడు. అంటే టోటల్గా ఈ టీడీపీకి లాస్ట్ టైం బీజేపీ వాళ్ళు ఫండ్స్ రాకుండా ఆపేశారని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. అవన్నీ జరగవు. బీజేపీ ఎప్పుడైతే కలిసిందో వాటి మీద కొంత ఫ్రీ హ్యాండ్ వస్తుంది. తర్వాత ఎలక్షన్ జరపడంలో కూడా పోలీసు వాళ్ళంతా కూడా డైరెక్ట్గా జగన్ మాట తప్ప ఇంకెవరి మాట వెనకుండా పరిస్థితి ఉండదు. అక్కడ బీజేపీ ఉందనేటప్పటికీ వాళ్ళు కూడా వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా కాస్త జాగ్రత్తగా చూసుకుని ఇస్తారు. అంటే ఎలక్షన్ కమిషన్ నిర్వహించేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది కదా. ఇదండి, ఎలక్షన్ కమిషన్ అయినా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. ఆఫీసర్ మనిషిగా ఇతన్ని తీసి ఇంకొన్ని వేస్తారు. ఇవన్నీ ఉత్తిరే చెప్తారు కానీ అల్టిమేట్గా రూలింగ్ పార్టీ వాళ్ళకి ఎంతో కొంత ఉంటుంది. కాంగ్రెస్ అయితే ఉండదు. కాంగ్రెస్ ఎందుకంటే చాలా పెద్ద పార్టీ అవడం వల్ల, గ్రూపుల వల్ల, దానివల్ల రూల్ ఫాలో అయిపోతారు. మిగతా పార్టీలు అందులో మోడీ గారి గవర్నమెంట్ డైరెక్ట్గా వాళ్ళు నెగ్గడానికి ఏమైనా చేస్తారు. నిన్న చూశారుగా చండీగఢ్ మేయర్ది. ఇంకంతకన్నా ఏముంటుంది, అది ఎక్స్ట్రీమ్. ఏమైనా చేస్తారు. వాళ్ళు తప్పు కూడా అనుకోరు అది. ఎందుకంటే వాళ్ళు అధికారం కోసం వెళ్తున్నది, అధికారం కోసం, మా కోసం అధికారం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం అధికారంలోకి వస్తున్నాం మేము. ఎవడన్నా చంపేసినా అందుకే చంపేస్తాం తప్ప మాకేమైనా వ్యక్తిగతం ఉంటాయా అన్న ఫిలాసఫీ ఒకటి తీసుకొచ్చి దానికి నెమ్మదిగా ప్రజల్లో పెరుగుతుంది, పెంచుకుంటూ వస్తున్నారు. దాన్ని ఖండించేటువంటి వాళ్ళు ఎక్కువ మందే ఉన్న పర్సంటేజ్ నాయకత్వం లేదు. మోడీ గారు ఒక మంచి నాయకత్వం ఇవ్వగలిగాడు. దానివల్ల డెఫినెట్గా రేపు ఎక్కడ వాళ్ళు వచ్చినా సరే అవతల వాళ్ళని ఓడించడం కాదు, నిర్మూలించడం మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. వాళ్ళతోటి పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి భయపడతాడు. ఎప్పుడైతే మోడీ వాళ్ళతో పొత్తుందని డెఫినెట్గా దానివల్ల అడ్వాంటేజ్ పొందొచ్చు అని వీళ్ళకు ఉంటుంది తప్ప బీజేపీ వాళ్ళకి ఏముంది? ఎవరు నెగ్గినా 25 ఎంపీలు వాళ్ళకి వెళ్ళి పర్టికులర్ వేయవలసిందే, ఏం చెప్తే చేయవలసిందే. మొన్న చూసాం 14 నుంచి 24 వరకు మోడీ గారి ప్రభుత్వం పెట్టిన ఏ బిల్లుని కూడా వీళ్ళు వ్యతిరేకించింది లేదు. ఇది పెద్ద ఇతను మోసపడుతున్నాడు, అతను మోసపడుతున్నాడు అన్న ప్రశ్నే లేదు. అంటే మీకేమనిపిస్తుంది ఓవరాల్గా బీజేపీ తోటి పెట్టుకుని వెళితే, టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు అలయన్స్ తోటి వెళితే టీడీపీకి లాభమా నష్టమా? లాభమే, డెఫినెట్గా లాభం. అంటే మొన్న మైసూరారెడ్డి గారిని ఒక ఇంటర్వ్యూ చేశాను. అందులో ఆయన చెప్పారు, రాయలసీమలో 20 నియోజకవర్గాల్లో బీజేపీ, టీడీపీ కలిసి వెళితే 20 నియోజకవర్గాల్లో ఓడిపోయే పరిస్థితి టీడీపీ ఉంటుంది అనేది మైసూరారెడ్డి గారు మా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అంటే ముస్లిం ఓట్లు ప్రభావం, ముస్లింలు అంటే టీడీపీకి కొంత ఉన్నవాళ్ళు కూడా దూరం వెళ్ళిపోతారు అనేది ఆయన విశ్లేషణ. మీరేమంటారు? ఇటువంటి అయ్యి ఉండొచ్చు కానీ ముస్లిం ఓటు కొంత వెళ్ళొచ్చు కానీ వ్యతిరేకం ఎలాగా బీజేపీతో ఎలియన్స్ ఉంటే వ్యతిరేకం ఉంటుంది. కానీ ఇప్పుడు ముస్లిం ఓటు ఆల్రెడీ మెజారిటీ జగన్ తోటి ఉంది. వీళ్ళకి వచ్చే కొద్ది ఓట్లు దాన్ని కాంపెన్సేట్ చేస్తూ రామాలయ నిర్మాణం తర్వాత అర్బన్ ఏరియాలో ఈ హిందూ ఫీలింగ్ ఒకటి, మోడీ మీద అభిమానం పెరిగింది అనుకుంటున్నాను నేను. అలా కనబడుతోంది. ఆ ఓట్లు మామూలుగా జగన్కి పడే ఓట్లు కూడా ఉండొచ్చు.
యాంటీ చంద్రబాబు ఓట్లు ఉండొచ్చు. ఎప్పుడైతే చంద్రబాబు బీజేపీ కలిశారో ఆ ఓట్లు వీళ్ళకి ఫేవర్ అవ్వచ్చు. సో దానివల్ల పెద్ద ఓటింగ్ దాంట్లో అంత తేడా వస్తుందని నేను అనుకోవట్లేదు. ఒక సెక్యూరిటీ వస్తుంది, బీజేపీ జనసేన ఎలియన్స్కి ఒక సెక్యూరిటీ వస్తుంది. వాళ్ళు కూడా కొంచెం ధైర్యంగా మనకు బీజేపీ ఉంది వెనకాల అని, అది ప్లస్ పాయింట్ అవుతుంది.